హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మాలోకం. ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. మూవీ చూసేంతసేపు నా పొజిషన్ ఇదే. బలవంతంగా నిద్ర ఆపుకొని చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అసలే థియేటర్లో 0.5% కూడా ఫిల్ అవ్వలేదు. నా పక్కన కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఇంటర్వెల్కి జంప్. నేను మాత్రం ఇరుక్కుపోయా. డోర్ లాక్ పడిపోయిందేంట్రా బాబు? ఏంటి ధనుష్ అన్న ఇది, ఇలా డిసప్పాయింట్ చేసావు? నాకు నచ్చలేదు. అసలు ప్రాపర్గా ఎక్కలేదు కూడా సినిమా. టూ మచ్ డ్రాగ్డ్ సీన్స్ అండ్ ఆ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డల్నెస్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. స్టోరీ విషయానికి వస్తే, ధనుష్ ఒక చిన్న ఊళ్ళో శివకేశవ గారి కొడుకు. ఇడ్లీ కొట్టే తన ప్రపంచం. పై చదువులు చదివి పెద్ద బిజినెస్లు, పెద్ద ఆశయాల కోసం ఊరు దేశం వదిలి వెళ్ళిపోతాడు. అలా వదిలి వెళ్ళిపోవడం వల్ల తనని తను కోల్పోవడం, తన వాళ్ళని తను కోల్పోవడం, దాని నుంచి తను ఏం తెలుసుకున్నాడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, స్టోరీ ప్లాట్ పాయింట్, కాన్ఫ్లిక్ట్స్ని సెట్ చేయడం కోసమే మేజర్ టైం అంతా తినేశారు. అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే అది కూడా ఎంగేజింగ్గా ఏం లేదు, చాలా బోరుగా ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లైక్ ఒక పోలీస్ ఆఫీసర్ రియలైజేషన్ సీన్స్ కానీ, నిత్యా మీనన్తో కాంబినేషన్లో ఉన్న కొన్ని సీన్స్ తప్పిస్తే మిగతాదంతా గోవిందా గోవిందా. ఈవెన్ దో రన్ టైం 2 hours 27 minutes ఉన్నా కూడా 3 hours లాగా అనిపించింది. కనీసం కాన్వర్జేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఇంపాక్ట్ ఏం చేయలేదు. సినిమాని ఎంగేజ్ చేయడానికి ఏ పాయింట్స్ కూడా, ఫ్యాక్టర్స్ ఏవి కూడా కలిసి రాలేదు. ఎగ్జిక్యూషన్ చాలా దరిద్రంగా ఉంది, అస్సలు బాగోలేదు. థియేటర్లో చూడడానికే ఓపిక సరిపోలేదు, ఇంకా ఓటీటీలో అంటే కష్టమే. పాజిటివ్స్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది, మిగతా చోట్ల అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. ఈవెన్ సాంగ్స్ కూడా ఏదో ఫ్లోలో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి తప్ప ఇంపాక్ట్ ఏం లేవు. మంచి పాయింటే తీసుకున్నారు పాయింట్ వైజ్, కానీ దాని ఎగ్జిక్యూషన్లో చాలా ఫెయిల్యూర్స్, లూప్ హోల్స్ ఉన్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే ఒక బకెట్ లిస్ట్ ఉంది. బ్యాడ్ స్క్రీన్ ప్లే, వరస్ట్ ఎగ్జిక్యూషన్, ఫ్లాట్ నరేషన్, చాలా సీన్స్ ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు మీకు. హీరో ఏదైతే ఒక గిల్టీ ఫీల్ అవుతాడో, అది ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తాడో, ఆ ఇంపాక్ట్ మనకు కూడా ఎంతో కొంత కలగాలి, ఆడియన్స్కి ఆ ఫీలింగ్ అనేది రావాలి. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎవ్వరికీ రాలేదు. ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా చాలా సీన్స్ ఫ్లాట్ నరేషన్తో ఉండడం వల్ల ఏది కూడా ఎక్కట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికి కూడా ఆ ఫీలింగ్ మనకు అసలు కలగదు. మిగతా యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళకు ఉన్నంతలో బాగానే చేశారు తప్ప పెద్ద చెప్పుకోదగ్గ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఏవీ లేవు. టెక్నికల్ స్పెషాలిటీస్ కూడా పెద్ద ఏం స్పెషల్ మెన్షన్ చేసేంత పర్ఫార్మెన్స్లు ఏం లేవు. ఫైనలీ ఎ బిగ్ లెట్ డౌన్ ఫ్రమ్ ధనుష్ డైరెక్షన్. స్టోరీ సింపుల్ ప్లాట్ పాయింట్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఎగ్జిక్యూషన్ కానీ, డైలాగ్స్ కానీ, మంచి మంచి మొమెంట్స్ క్రియేట్ చేయడంలో కానీ ఫోకస్ అనేది ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఏ దానిపైన ప్రాపర్గా స్టిక్ ఆన్ అవ్వలేదు. ఒక మంచి మూమెంట్ వస్తుందంటే వెంటనే ఒక బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, లేకపోతే డైలాగ్స్ ఫ్లాట్ నరేషన్తో ఉంటాయి. ఏది కూడా ఇంపాక్ట్ అనేదే ఉండదు. ఆ సీన్ టు సీన్ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి కూడా చాలా నీరసంగా ఉంటాయి. చూసే కొద్దీ ఇంట్రెస్ట్ చచ్చిపోతూనే ఉంటుంది తప్ప నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ కానీ, లేకపోతే ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తారనే ఒక యాంగ్జైటీ ఏది కూడా బిల్డ్ అవ్వదు. సో దానివల్ల సినిమా మీద చూసే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది తప్ప ఎక్కడా పెరగదు. అది మరి నాకు అనిపించింది. అదే అబ్బాయి సంగతి. మీరు కూడా సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటనేది మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మాలోకం.